హలో మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో, ఇలా ఇలా మొదలైంది. అలా జరిగిన కథ. ఎలా జరిగిందో కూడా తెలియదు. అలా అలా జరిగిపోయింది మాకు షూటింగ్ అయితే. దీనికి పర్టిక్యులర్‌గా అంటే ఈ ఈ పర్టిక్యులర్ స్పెషల్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ రోల్‌కి నాకు అప్రోచ్ అయింది చిత్రం సీను. జో నేను దీనికి కాస్టింగ్ చేస్తున్నా అంటే, ఓడిదీనమ్మ జీవితం కాస్టింగ్ కౌచ్‌లో కూడా దిగిపోయావా అని అనుకున్నా. కాస్టింగ్ కౌచా సో మాట్లాడు అని చెప్పా. హీ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ ఫ్లర్టింగ్ విత్ మీ ఆల్వేస్ హీ డస్. ఎప్పుడు నాకు మంచి అంటే ఎప్పటి నుంచో సిన్స్ 2002 సిన్స్ ఐ ఎంటర్డ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ పెళ్ళం ఊరెళ్తే అప్పటి నుంచి హీఈస్ మై గుడ్ ఫ్రెండ్ చిత్రం సీను. ఎప్పుడు ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా అలవాటు అయిపోయింది. అరే ఇంత జరిగినా కూడా ఇంకా నీకు అవ్వలేదా, ఇంకా జ్ఞానోదయం కలగలేదా అంట. బట్ హీఈస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. కానీ నాకు ఒక రోజు ఫోన్ చేసి, జో ఇలా ఒక మంచి క్యారెక్టర్ ఉంది చెయ్యాలి అంటే, సరేరా చేస్తాను అంటే, ఒక రగ్గడ్ పోలీస్ ఆఫీసర్ అంటే సరే చేస్తాను అని చెప్పా. బికాస్ యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఐ కీప్ ట్రైయింగ్ డిఫరెంట్ రోల్స్. ఒక్కదానికే స్టిక్ కాకుండా ఐ వుడ్ లైక్ దట్ ఐ వుడ్ లైక్ టు టేక్ అప్ దట్ ఛాలెంజ్ అనమాట. సో అలా ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ ఇట్స్ రియల్లీ గుడ్. లైక్ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలా 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 సరదా సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను. నాకు తెలియలేదు. బట్ వెన్ ఐ సా మై సీన్స్ ఇన్ మై డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినప్పుడు అంటే నా ఇంట్రొడక్షన్ కానీ నా ఇది కానీ చాలా బాగా తీశారు మన డిఓపి గారు. సీరియస్లీ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ. సో రగ్గడ్ ఆఫీసర్ గా చూపించారు ఇంట్రో అంతా. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇది కూడా ఒక థియేటికల్ రిలీజ్ అవబోతుంది. అండ్ ఇది కూడా మంచి హిట్ అవుతుందని, అంటే సబ్జెక్ట్ ఈస్ రియలీ గుడ్, స్టోరీ ఈస్ గుడ్. సో ఒక మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పటికీ ఉంటుంది. నేనైతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏది వచ్చినా కూడా, చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అని కాదు, నాకు సినిమా అంటే సినిమా అంతే. సో వాట్ ఎవర్ రోల్ ఐ టేక్ అప్, ఐ గివ్ కంప్లీట్ జస్టిస్ టు దట్ రోల్. సో దట్ ఈస్ హౌ ఐ డూ మై రోల్స్ అండ్ ఐ డూ మై ఫిల్మ్స్ అనమాట. సో అలానే మన కాంబినేషన్ రవివర్మ గారు అండ్ కాస్టింగ్ కౌచ్ చిత్రం సీను. ఇదిగో నువ్వు నా దగ్గర కాస్టింగ్ కౌచ్ లాగా మాత్రం బిహేవ్ చేయక అని చెప్పి. హీఈస్ ఆల్వేస్ ఎ స్వీట్ హార్ట్. ఆయన సీరియస్ గానే కామెడీ చేస్తుంటాడు. అది మనకు తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదు కదా, వాళ్ళు కమిట్ అయిపోతుంటారు అంతే కదా. సో అలా సరదాగా జరిగిన సబ్జెక్ట్ ఇది. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ, అలానే విజయ్, విష్ యూ గుడ్ లక్. సీరియస్లీ ఇట్స్ ఎ టఫ్ రోల్. లైక్ ఇప్పుడు హీరోగా కమింగ్ అప్ అండ్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ టూ మెనీ ఉంటాయి. సో అవన్నీ దాటుకుంటూ ఈ సినిమా రిలీజ్ అయ్యి మీకు కూడా ఒక మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ యూనిట్, అలాగే మన రేణుగా గారు, ప్రొడ్యూసర్ గారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇది రిలీజ్ కి చాలా వరకు సపోర్టింగ్. అండ్ ఇది ఒక థియేటర్ రిలీజ్ చేస్తున్నారంటే రియలీ ఐఎమ్ ఎక్సైటెడ్. నేను ఏదో ఓటీటీకి అనుకున్నాను, బట్ దిస్ ఇస్ థియేటర్ రిలీజ్ కాదా? ఏమన్నా తప్పు చెప్పాను? ఓకే. నీ కాస్టింగ్ కౌచ్ ఇక్కడ కూడానా? సో ఈయన కాస్టింగ్ కౌచ్, ఈయన ఎగ్జిక్యూటివ్, ఆల్ రౌండర్ గా ఉన్నారు ఈ సినిమాకి యాక్చువల్ గా. సో మీరు చెప్పండి ఏం మాట్లాడాలి నేను చెప్తాను. సో స్వీట్ హార్ట్. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అలా జరిగిన కథ గుడ్ లక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.